లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం తమిళ సినీ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ ఎవరంటే అందరూ చెప్పే పేరు లోకేష్. ఖైదీ సినిమా తర్వాత అన్ని ఇండస్ట్రీస్ హీరోలు డైరెక్టర్లు అతని వైపే చూశారు. ప్రస్తుతం ఉన్న ప్యాటర్న్ కు భిన్నంగా తీసిన సినిమా అది. దర్శకుడిగా అతని మొదటి చిత్రం మా నగరం 2017లో థ్రిల్లర్ ఆధారిత చిత్రంగా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో సందీప్ కిషన్, రెజీనా హీరో హీరోయిన్లుగా నటించారు. దర్శకుడు లోకేష్ కనగరాజ్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే తమిళనాడులోని కోయంబత్తూరులో పుట్టి పెరిగాడు. అతను 2016లో అవియల్ అనే షార్ట్ ఫిలిం ద్వారా సినీ ప్రయాణం స్టార్ట్ చేశాడు. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. 2012లో ఐశ్వర్య అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళకి 2 పిల్లలు, కూతురు అద్విక, కుమారుడు ఆరుద్ర. లోకేష్ డైరెక్టర్ కాకముందు ఒక ప్రైవేట్ బ్యాంక్ లో 5 ఏళ్లు పనిచేశాడు. తన భార్య కూడా అతనితోనే పనిచేసింది. ఆ తరువాత సినిమాల మీద ఇంట్రెస్ట్ తో చెన్నైకి వచ్చేశాడు. ఆ సమయంలో తన భార్య సంపాదనతోనే జీవనం కొనసాగించాడు. మొదట షార్ట్ ఫిలిమ్స్ తీయడం మొదలు పెట్టాడు. అతను ఒక కార్పొరేట్ షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్ లో పాల్గొన్నాడు. అక్కడ అతను చేసిన అచం తవీర్ అనే షార్ట్ ఫిల్మ్ ను ప్రదర్శించారు. ఆ షార్ట్ ఫిల్మ్ కి లోకేష్ ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు మరియు ఉత్తమ నటుడుగా అవార్డులు అందుకున్నాడు. ఈ పోటీలో జడ్జ్ గా ఉన్న కార్తీక్ సుబ్బరాజు పేరొందిన దర్శకుడు లోకేష్ యొక్క ప్రతిభను గుర్తించి అతనికి సినిమా కెరీర్ ని కొనసాగించడానికి ప్రోత్సహించారు. లోకేష్ తర్వాత కార్తీక్ సుబ్బరాజు యొక్క ప్రొడక్షన్ హౌస్ అయిన స్టోన్ బెంచ్ క్రియేషన్స్ లో జాయిన్ అయ్యాడు. అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. అదే సమయంలో లోకేష్ కాలం అనే ఇంకొక షార్ట్ ఫిల్మ్ తీశాడు. దానిని డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు ప్రొడ్యూస్ చేశాడు. ఇది భూతాలు ఉన్న ఇంటిలో చిక్కుకున్న ఒక గ్రూప్ స్నేహితుల చుట్టూ తిరిగిన ఒక థ్రిల్లర్ కథ. దీనికి లోకేష్ కి కార్తీక్ సుబ్బరాజ్ కి ఇద్దరికి మంచి పేరు వచ్చింది. లోకేష్ కనగరాజ్ షార్ట్ ఫిలిమ్స్ తీసుకుంటూనే తన కెరీర్ ను ప్రారంభించాడు. 2017లో విడుదలైన మా నగరం ద్వారా స్ట్రాంగ్ ఎంట్రీ ఇచ్చాడు. మా నగరం ఒక హైపర్ లింక్ సినిమా. ఒక సంఘటన ద్వారా ఒకరికొకరు సంబంధం ఉన్న అనేక కథలకు సంబంధించినది. ఈ చిత్రం చెన్నైలో జరిగే కథ. ఈ చిత్రం నగర జీవితం, నేరం, కుంభకోణం మరియు బతకడం వంటి థీములతో పరిశోధించడంలో ఉత్కంఠంగా ఉన్న థ్రిల్లర్. ఈ సినిమా తర్వాత ఆయన 2019లో కార్తీ నటించిన ఖైదీ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో తాను LCU అనే బ్రాండ్ ను క్రియేట్ చేశాడు. ఆ తరువాత కమల్ హాసన్ తో విక్రమ్ సినిమాను డైరెక్ట్ చేసి సూపర్ హిట్ విజయాన్ని అందించాడు. ఆ సినిమా తర్వాత దక్షిణాదిలో లోకేష్ పేరు మారుమోగిపోయింది. వెంటనే తలపతి విజయ్ తో కలిసి మాస్టర్ సినిమాను తెరకెక్కించారు. ఆ తర్వాత విజయ్ తోనే లియో సినిమా తీశాడు. ఆ 2 సినిమాలు కమర్షియల్ గా మంచి డబ్బులు తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఆయన రజనీకాంత్ తో కూలీ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రంలో రజనీకాంత్ తో పాటు నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, శృతి హాసన్ వంటి వారు నటిస్తున్నారు. అలాగే పూజా హెగ్డే, అమీర్ ఖాన్ ఇద్దరు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. లోకేష్ కనగరాజ్ ఒక్క సినిమాకి 25 కోట్లు తీసుకుంటాడు. కానీ కూలీ సినిమాకి అక్షరాల 50 కోట్ల పారితోషికం తీసుకున్నాడు. అతని ఆస్తుల విలువ 100 నుంచి 150 కోట్ల మధ్యలో ఉంటుందని టాక్. చెన్నైలో సొంత ఇల్లు ఉన్న లోకేష్ కనగరాజ్ లెక్సిస్, BMW సహా కొన్ని లగ్జరీ కార్లు ఉన్నాయట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కామెంట్ చేసి లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.